సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు పత్తికొండ టౌన్ లో ఆంజనేయ నగర్, ఎస్సీ కాలనీ, శ్రీరామ్ నగర్ అన్ని కూడా ఈరోజు చాలా భారీ ఎత్తున మరి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో చాలా మటుకు మహిళలు చాలా మంది ఈరోజు జగనన్నను మళ్ళా కూడా సీఎం చేసుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి వార్డు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పథకాలు కులం చుల్ల, మతం చుల్ల, పార్టీ చుల్ల ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇళ్లకు పథకాలు పంపించిన వ్యక్తి సీఎం జగనన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఈరోజు చాలా బ్రహ్మాండంగా స్పందన. మళ్ళా కూడా మేము ఖచ్చితంగా అన్నం చేసుకుంటాము. మా ఇంటికి మాకు ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగా మాకు మా అకౌంట్లో డబ్బులు పడడం కానీ, ఇళ్ళకి పింఛన్లు రావడం కానీ ఎక్కడా కూడా చూడలే అని చెప్పేసి చాలా సంతోషంతో వాళ్ళ ముఖాలే సంతోషం చూసే మనము జగనన్నని సిద్ధంగా ఉన్నారు సీఎం చేసుకోవడానికి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. గత పరిపాలనలో మార్పు, ఈ పరిపాలనలో మార్పు. మరి ఈరోజు ఒకటే చెప్తున్నారు జగనన్న, నా నుంచి ప్రతి ఇల్లు కూడా మంచి జరిగింటేనే ఓటేయమని చెప్పేసి అడగడంలో ఎక్కడా కూడా చూడలే. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళా కూడా చేసుకుంటే రాజకీయాలకు ఒక విలువలు ఉంటాయి, రాజకీయాలకు ఒక మరి అర్థం ఉంటుందని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మరి మహిళలు అంటేనే గిట్టదు ఆయనకి, కానీ మహిళలు ఓట్లు మాత్రం కావాలి అనేది ప్రతి మహిళ కూడా గ్రహిస్తున్నారు ఈ టైంలో. కాబట్టి ఆయనకి వయసు కూడా మళ్ళీంది. ఎందుకు రాజకీయాలకు ఈసారి ఎలాగైనా అబద్ధాలతో, హామీలతో 2014 సంవత్సరంలో ఎలాగైతే అబద్ధాల హామీలతో కుర్చీ లాక్కున్నాడో ఈరోజు ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు ఆయన మేనిఫెస్టో చూసి. ఖచ్చితంగా జగనన్న ఇచ్చే పథకాలు ఇస్తుంటే అన్నాడు శ్రీలంక అయితే అందరికీ కూడా ఉచిత పథకాలు ఇచ్చి మరి శ్రీలంకని చేస్తున్నాడు రాష్ట్రాన్ని ఆయన. ఈరోజు అంతకంటే ఎక్కువ మరి ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఆడపిల్లలకు డబ్బులు ఇస్తారనడం చాలా అది మరి ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన ఓడిపోతున్నాం అని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లో పథకాలను పెట్టుకుంటే అర్థపర్థం లేని పథకాలను పెట్టి ఈరోజు సూపర్ 6 అనుకుంటే తిరుగుతున్నారు. ఎన్ని 6లను పెట్టుకొని అబద్ధాలు చెప్పేవాళ్ళు నిజంగా ఎవరిని నమ్మరు. ఈరోజు సిద్ధంగా ఉన్నారు జగనన్నని గెలిపించుకోవడానికి. వాళ్ళు ఎంతమంది కూటమితో వచ్చినా కూడా ఇక్కడ మనసు గెలుచుకున్న వ్యక్తి సీఎం జగనన్న. అక్కడ 3 మనసులు కలవచ్చు, కానీ ఇక్కడ ఎంతో కోట్ల మంది జనాల గుండెల జగనన్న మనసులను గెలుచుకున్న వ్యక్తి జగనన్న. ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. రేపు 17వ తేదీ ఎప్పుడప్పుడు వస్తుందా మే 17 అని చెప్పేసి చాలా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ మండుటెండల్లో చూస్తుంటే ఏ బస్సు యాత్ర, సిద్ధం బస్సు యాత్ర కూడా తండోపతండాలుగా ఎండతో సైతం ఈరోజు అన్న కోసం ఎదురు చూస్తున్నారు. అది నిజమైన కార్యకర్తల ఉత్సాహం, నిజమైన మరి జగనన్న కోసం జై కొడుతున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు సిద్ధంగా 2024 మే 17వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి జూన్ 4వ తేదీన విజయ డంకా మోగిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సర్వేలు చూసినా కూడా జగనన్న మళ్ళా రెండోసారి సీఎంగా ఉంటున్నారని, మా పత్తికొండ నియోజకవర్గంలో మళ్ళా కూడా రెండోసారి వైసీపీ పెడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏ సర్వే చూసుకోపా చెప్తున్నాయి. కాబట్టి జనాలు సిద్ధంగా ఉన్నారు జగనన్నను గెలిపించుకోవడానికి, శ్రీదేవుని గెలిపించుకోవడానికి.